ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 సృష్టికర్త ఆరాధనా 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 సృష్టికర్త ఆరాధనా 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 సృష్టికర్త ఆరాధనా ఆరాధనా జీవాత్మారాధనా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా పరలోక ఆరాధనా పరలోక ఆరాధనా పరలోక ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక.
పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రునకును పవిత్రాత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మానవాళి రక్షణార్థమై మనుషునిగా జన్మించి 30 సంవత్సరాలు నజరేతుకే పరిమితమై 31వ సంవత్సరంలో ఎడారి ప్రయాణం చేసి బాప్తిస్మ యోహాను దగ్గర బాప్తిసాన్ని తీసుకొని తిరిగి 40 దినాలు తన రక్షణ ప్రణాళికను నెరవేర్చుటకు కావలసిన ఆత్మీయ అనుగ్రహాలని పొందుటకు ప్రభు ఈ ఎడారిలో తన జీవితాన్ని గడిపి ఉన్నారు. జీవము లేని ఇసుకరేణువులు కఠినమైన రాళ్ళు కనికరము లేని ముండ్ల పొదలు వీటిని 40 దినాల పాటు చూస్తూ అంతకన్నా ఎక్కువగా జీవము లేక కఠినత్వముతో ఇసుక రేణువుల వలె గడిచిపోయే కాలం, వీటన్నిటితో సతమతమై యుగాలుగా గడిచిన మనిషి దేవుని తెలుసుకోలేక, తను వచ్చిన స్థలాన్ని గుర్తించలేక, గమ్యం చేరలేక చీకటిలో జీవిస్తున్నటువంటి సమయంలో పరలోకాన్ని వీడి మనిషిగా మారి చీకటిని ఛేదిస్తూ మానవ జీవితంలో వెలుగుని నింపడానికి యేసు ప్రభువు తన రక్షణ కార్యాన్ని, ప్రణాళికని ఆరంభిస్తున్నాడు. ఈ మహత్తరమైన కార్యాన్ని సంపూర్ణమనర్చుటకు ఈ క్రూరమైనటువంటి, కఠినమైనటువంటి, జీవము లేనటువంటి, అంధకారమైనటువంటి ఎడారిలో ప్రభువు నీ కోసం, నా కోసం, యావత్ మానవాళి కోసం ఉపవాసముతో 40 దినాలు గడుపుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను, నన్ను, మన అందరినీ ఎడారి వైపు రమ్మని, ఎడారి అనుభవాన్ని అనుభవించమని, మరొకసారి దేవునితో కలిసి సంపూర్ణముగా ఆయన మీదే ఆధారపడి ఇజ్రాయేలు ప్రజలు ఏ విధముగానైతే ఎడారి ప్రయాణాన్ని సాగించి ఉన్నారో అది గుర్తుంచుకొని సంపూర్ణముగా దేవుని మీదే ఆధారపడి జీవించడానికి నీ సంపూర్ణత్వముతో నిర్ణయాన్ని చేయి. నాతో రా,
అని ప్రభువు మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఈ సమయంలో ప్రభు ఎలాంటి అద్భుతాలని చూపించలేదు. సాధారణ వ్యక్తి వలె జ్ఞాన స్నానాన్ని పొంది ఎడారి వైపు నడిచాడు. ఎవరెవరు ఎందుకు ప్రభు సన్నిధికి వస్తారు, ఎందుకు రావాలి, ఆయనతో ఎలా గడపాలి, ఈ సత్యాన్ని తెలుసుకొని ఆచరించడమే ఈ ఆరాధన. ఈ ఆరాధనని ప్రభువుతో కలిసి మనము గడపాలి అంటే మన శక్తి చాలదు. ఎడారి జీవితం అనుభవం మనకు లేదు. ముళ్ళ మధ్య జీవించే జీవితం మనకు తెలియదు. కఠినమైనటువంటి రాళ్ల మధ్యలో జీవించడం మనకు తెలియదు. అందుకనే మనందరం కూడా చేతులు జోడించి మన దృష్టిని అంతా ప్రభు వైపే కేంద్రీకరించి ఈ దివ్య సప్రసాదములో దీనత్వముతో మన మధ్యలో నిలిచి ఉన్నటువంటి యేసు ప్రభు వైపే చూస్తూ ఆత్మీయ శక్తి కొరకు ఈ యొక్క పాట ద్వారా ప్రార్థిస్తూ ఆత్మీయ శక్తి కొరకు వేడుకుందాం. పావన ఆత్మ వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. పావన ఆత్మ వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. పావన ఆత్మ వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. ఎండిపోయిన నేలవలె వేచియున్నాను నీ కోసమే. ఎండిపోయిన నేలవలె వేచియున్నాను నీ కోసమే. పావన ఆత్మ వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. పావన ఆత్మ వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. ఎడారిలో బండ నుండి నీరును ఇచ్చిన ప్రభు నీవు. ఎడారిలో బండ నుండి నీరును ఇచ్చిన ప్రభు నీవు. నా హృదయ బండ నుండి జీవజలము ప్రవహింపజేయుము. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. పావన ఆత్మా
వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే పవన ఆత్మా వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా ఆకలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు ఆకలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు నా హృదయాకలిని తీర్చరావా ప్రభుదేవా పవన ఆత్మా వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా పవన ఆత్మా వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే పవన ఆత్మా వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా పవన ఆత్మా వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా. పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధితో ఆత్మతేజుని శక్తితో బలపరచబడి నీకు జీవాన్ని పోసినటువంటి ఆ యేసు ప్రభుపై నీ దృష్టిని కేంద్రీకరించి నీ హృదయాన్ని తెరిచి నీ ఘోషను వినిపించు. ఆరాధన సమయంలో ప్రభు సన్నిధి చేరి ప్రభువుతో లీనమై ప్రభులో మనల్ని మనం కోల్పోవడమే దివ్య సప్రసాద ఆరాధన. మన ఆత్మ సంపూర్ణత్వముతో దేవునితో ఆత్మీయ ముఖాముఖి దేవుని సన్నిధిలో సేదతీరడం సంపూర్ణ ప్రశాంతతని ఈ నిశ్శబ్దంలో తనివి తీరా అనుభవించడం. ఆరాధన అంటే జీవచరాలు జీవితేశుని జీవంలో మునిగిపోవడం. ఈ సమయాన్ని వినియోగించు, ప్రభువులో మునిగిపో.
దివ్య గురువు సన్నిధిలో శిష్యునిగా కూర్చొని ఆలకించడమే ఈ ఆరాధన. దివ్యత్వములో మునిగిపో. రోగస్థుడవై ఉన్నచో ఈ ఆత్మల వైద్యుని చెంత చేరి సంపూర్ణత్వాన్ని కోరుకో. నీ జీవితం దారిద్ర్యములో ఉన్నట్లయితే ఐశ్వర్యవంతుడైన దేవుణ్ణి ఆదుకోమని అర్థించు. ఈ ఆరాధనలో దాహార్తులందరూ జీవజల ఊట యొద్దకు వచ్చి దాహాన్ని తీర్చుకుంటారు. బలహీనులైన వారు సర్వశక్తివంతుని బలపరచమని అర్థించుకోవడం. శోధనలకు గురి అయి శోధింపబడిన వారు సురక్షితమైన ఆశ్రయాన్ని ప్రభు ఆరాధనలో పొందుతారు. అన్ని రకాల అంధత్వముతో బాధపడువారు వెలుగును వెతుకుటకు ఈ ప్రభు సన్నిధి చేరుతారు. ప్రభు మంచితనం ఎంత గాఢమైనదంటే అర్ధరాత్రిలో కూడా నీ అవసరాలను తీర్చుటకు సంసిద్ధముగా ఉండే నిజమైన స్నేహితుడు నీ యేసు ప్రభు. తప్పిపోయిన గొర్రెపిల్ల దరి చేరి తన భుజాలపైన వేసుకునే దివ్య కాపరి నీవు ఆరాధిస్తున్న ఈ దివ్యమూర్తి. దారి తప్పిన హృదయాలకు నిజ మార్గమును చూపు సత్య సంబంధుడు నీ యేసు ప్రభు. అల్పజీవులు తెలివి లేమివారు వెతికితే కనబడే జ్ఞాన సంబంధుడు జ్ఞాన సంపన్నుడు. నీవు వెదిగితే కనిపించే నీతో నిత్యం ప్రయాణించే ఆత్మీయ సహచరుడు దివ్యమూర్తి అయినటువంటి యేసు ప్రభు. నీ జీవితం శూన్యములో నడుస్తుంటే నీవు వెతికి ప్రభు సన్నిధిని చేరు సంపూర్ణత్వాన్ని సర్వమును కనుగొంటావు. పలు రకాలుగా నీవు పీడింపబడిన వాడివైతే
ప్రభు సన్నిధి చేరు, ఆయన నిన్ను ఓదారుస్తాడు. యవనస్తులు జీవిన పరమార్థాన్ని ప్రభు సన్నిధి చేరినట్లయితే మీరు మీ జీవిత సంపూర్ణ అర్థాన్ని కనుగొంటారు. ఈ ఆరాధన మొట్టమొదటిసారిగా ప్రభు ఇదే దీన రూపంలో నిస్సహాయ స్థితిలో పశుల పాకలో ఉన్నప్పుడు ఆ గొల్లలు కనుగొన్నారు, ఆయనని ఆరాధించారు. నీవు ఆరాధించే ఈ దివ్య సప్రసాద ప్రభువు మనుష్యావతారమెత్తి దీన రూపములో పశుల పాకలో జన్మించిన ఆ పరమేశ్వరుడు పాప జీవితంలో జీవిస్తున్న మగ్దలేనమ్మ ఎవరేమనుకున్నా నాకు ఏమీ కాదు, నాకు సంబంధమే లేదు అని ధైర్యముతో సిమియోని ఇంటిలో ప్రవేశించి ప్రభు పాదాలని తన కన్నీటితో కడిగి పరిమళ ద్రవ్యంతో అభిషేకించింది. ఇది ఆరాధన. అన్ని భయాలని, అన్ని అడ్డంకులని తొలగించుకొని ప్రభు సన్నిధి చేరడం. అధికారులకు భయపడి పగలే రాత్రిగా మారి రాత్రిని పగలుగా చేసుకొని రాత్రివేళ నికోదేము రహస్యముగా ప్రభునితో ముఖాముఖిగా గడపడం, జీవిత సత్యాలను తెలుసుకోవడం, ఇది నిజమైన ఆరాధన. నీవు కూడా నికోదేము వలె రాత్రివేళ రహస్యముగా నీ గదిలో ప్రభుని తలంచుకొని ముఖాముఖిగా గడుపు. జీవిత సర్వ సత్యాలని తెలుసుకొని జీవించు. పట్టపగలే ఎవరికీ బెదరకుండా ప్రభుతో పవిత్ర సంభాషణ జరిపిన సమరయ స్త్రీ. ఇది ఆరాధన, పట్టపగలు జరిగే పవిత్ర ఆరాధన. జక్కయ్య వలె వ్యక్తిగత అనుభవం, గౌరవం పొందడం, ప్రభువుని కనుగొనడ తరువాతే మారు మనసు పొంది నిజ జీవితాన్ని మొదలెడడం. నీకు ఈరోజు ఆ అవకాశం ఉంది. నిన్ను వెతుక్కొని ప్రభువు నీ సన్నిధికి, నీ ఇంటికి వస్తున్నాడు. నీ ఇంట్లోనే నీతో మాట్లాడాలి అని నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ దివ్య సప్రసాద రూపంలో. జక్కయ్య దిగిరా అని నిన్ను పిలుస్తున్నాడు. మార్తమ్మ నీ పనులు వదిలేసి మరియవలే నా ముందు కూర్చో, నిజ జీవితాన్ని తెలుసుకో అని ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఆరాధన విశ్వాసముతో కూడినది. పిలువగానే సర్వం వదిలేసి సర్వోన్నతిని వెంట వెళ్ళారు 12 మంది అపోస్తులు.
ఈరోజు సువిశేషంలో మనం తెలుసుకున్నట్లుగా శ్రమలు అనివార్యం అనే సత్యాన్ని ప్రభువు ప్రకటించిన వెనుదిరి వెళ్ళక తోమాసు వలె మనము కూడా ఆయనతో కలిసి వెళ్ళి మరణిద్దాం అని ప్రకటించగలిగారు. మరి నీవు కష్టాలు ఎదురైతే ప్రశ్నిస్తావా, ఆహ్వానిస్తావా, సిలువను ఎత్తుకొని ప్రభువుతో పాటు నడుస్తావా? మనం ఈరోజు బేస్తవారంలో ఉన్నాం. బేస్తవారం ఈ సమయంలో జరిగిన సంఘటన, శిష్యులందరూ కలిసి ప్రభువుతో పాటు గెత్సేమనిలో మెలకువగా ఉండుటకు, ప్రభువు కొరకు ప్రార్థించుటకు వెళ్ళారు. మరి నీ పవిత్ర బేస్తవారం ఎలా గడుస్తుంది? ప్రతి బేస్తవారాన్ని కూడా పవిత్ర బేస్తవారముగా నీవు మార్చివేయవచ్చు. నీవు కూడా ప్రభువుతో కలిసి గెత్సేమనిలో ప్రవేశించినట్లయితే నేడు నీకు, నాకు, మనందరికి కూడా క్రీస్తు ప్రభు తండ్రి దేవునికి మనకి మధ్యలో మధ్యవర్తిగా, మన పాపాలు పరిహరించే యాజకునిగా, పాపమును మోసే గొర్రెపిల్లల రక్షకునిగా, దేవుని వాక్కుగా, కాపరిగా, మార్గమును చూపే మార్గచూపరిగా, సత్యాన్వేషులకు సత్యముగా, జీవము కోరు వారికి సంపూర్ణ జీవమును వసగువానిలా అనునిత్యం ప్రపంచాంతము వరకు ఈ దివ్య ప్రసాద సన్నిధిలో మన మధ్యలోనే ఉన్నాడు. నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని తెరిచి సంభాషించు. ఈ దివ్య ప్రసాద ఆరాధన నీ ఆత్మని మేల్కొల్పుతుంది, ప్రేరేపిస్తుంది. నీ భక్తి కృత్యాలన్నిటినీ కూడా సంపూర్ణమనరుస్తుంది. నిన్ను శక్తితో, నీకు తెలియని శక్తితో నిన్ను నింపుతుంది. తన వలె జీవించుటకు ప్రభువు నీకు రహస్యాన్ని ఒసగుతారు. ప్రభువు మనకు దయచేసినటువంటి ఈ పవిత్ర సమయాన్ని ఆత్మీయంగా ఎదుగుటకు తన సన్నిధికి చేర్చుకొని మనతో గడిపినందుకు ప్రభువునకు కృతజ్ఞత తెలియజేద్దాం. అందరము ఈ యొక్క భజనని ఆలపిస్తూ ప్రభువునికి మన కృతజ్ఞతని తెలియజేద్దాం.
వందనం వందనం దేవానికి వందనం 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 దేవానికి వందనం ఈ భూమి ఆకాశం చేసే వందనం ఈ భూమి ఆకాశం చేసే వందనం పూజిస్తా చరణ కమలమే పూజిస్తా చరణ కమలమే మోకరిల్లి అర్పిస్తా మోకరిల్లి అర్పిస్తా వందనం వందనం దేవానికి వందనం 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 దేవానికి వందనం ఈ భూమి ఆకాశం చేసే వందనం ఈ భూమి ఆకాశం చేసే వందనం 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 దేవానికి వందనం 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 దేవానికి వందనం ఒక క్షణం మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ విన్నపాలన్నింటినీ కూడా ప్రభువును విన్నవించుకొని పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవునికి సమర్పించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాత ఒప్పందం పంచేంద్రియములు
గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వాంచుడి వినయము తోడా, పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతున్. శిరమును వాంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితేరి, ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయి ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును మనుష్యుడైన యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక. యేసు యొక్క పామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిగ్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు
స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కళంక ఉద్భవం స్తుతింపబడునుగాక. కన్యకైను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరినట్లు పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వ స్తోత్రం వేడుకొందము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. మా కోసం ప్రార్థించు మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.